బీజేపీ జాతీయ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ శాసన సభ్యుడు వర్కింగ్ కమిటీ ప్రదేశ్ అధ్యక్షుడైన జయప్రకాష్ రెడ్డి గారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన విధానాన్ని భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈటెల రాజేందర్ను నువ్వు ఇష్టానుసారంగా వ్యక్తిగత భాషతో వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో వ్యంగ్యంగా మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈటెల రాజేందర్ పేద బడుగు బలైన వర్గాల ప్రజల ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడేటువంటి శక్తి సామర్థ్యాలు హక్కులు కలిగినటువంటి నాయకుడిగా ఈటెల రాజేందర్ గారు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు. కానీ ఈ యొక్క జయప్రకాష్ రెడ్డి మాట్లాడిన భాష అన్పార్లమెంటరీగా ఉంది, దాన్ని వెనుకకు తీసుకోవాలి. ఈటెల రాజేందర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈటెల రాజేందర్ గారు ఒక వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క అగ్ర నాయకుడు. 6 సార్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని నాడు తెలంగాణ ప్రజలంతా కూడా ఈ తెలంగాణ సమాజానికి భావి నాయకుడిగా, భావి మార్గదర్శి చేసే నాయకుడిగా ఈనాడు ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఒక నాయకుడిగా ఆయన గుర్తిస్తా ఉన్నారు, ఒక నాయకుడిగా ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నారు. అలాంటి ఈటెల రాజేందర్ గారిని బట్టలు తీసి ఉడదీయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తే, బిడ్డ మన జయప్రకాష్ రెడ్డి, ఇది మంచి పద్ధతి కాదు, మీరు భాష మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి. నువ్వు అసలు నీకు అవగాహన ఉందా రాజకీయాలంటే? 19 ఏళ్లకు నువ్వు కౌన్సిలర్ అయినావు, అసలు 19 ఏళ్ళకు కూడా కౌన్సిలర్ అయిందా ఈ రోజుల్లో? ఆనాడు ఓటు హక్కు ఉన్నదే 21 సంవత్సరాలకు నీ కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు. 95లో నువ్వు మున్సిపల్ గెలవడ్డావు. నీకు భిక్ష పెట్టింది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, నీ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా. నువ్వు అలాంటిది పక్కకు పెట్టినాడు స్వార్థపూరితమైన రాజకీయాల కోసం రోజుకో మాట పూటకో పార్టీ మారుతూ నువ్వు మా ఈటెల రాజేందర్ గురించి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈనాడు